బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. కర్ణాటక తరహాలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీని వీడిన కీలక నేతలతో పాటు మరికొందరు ముఖ్య నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వివేక్ వెంకటస్వామి, ఈటెల రాజేందర్, కొండ విశ్వేశ్వర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో ఇమడలేకపోతున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నలుగురిని బహిరంగంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ అమ్మ లాంటిదని ఎవరైనా పార్టీలోకి రావచ్చని అన్నారు. ఇటీవల పార్టీని వీడిన వారు తిరిగి కాంగ్రెస్ లోకి రావాలని పిలుపునిచ్చారు. తనను తిట్టినా పట్టించుకోనని క్షణికావేశంలో నిర్ణయం తీసుకున్న వారంతా తిరిగి పార్టీలోకి రావాలని కోరారు. కర్ణాటక ఫలితాలపై దేశం మొత్తం చర్చిస్తుందని, తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బాటలోనే రాష్ట్రంలోని కేసీఆర్ సర్కార్ నడుస్తుందని అన్నారు. తెలంగాణలో బీసీ పాలసీ తీసుకొస్తామని, త్వరలోనే రాష్ట్రంలో బీసీ గర్జన పెడతామని ప్రకటించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే దూకుడు పెంచినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ ని వీడిన వారంతా తిరిగి పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా కొంతమంది నేతల్ని టార్గెట్ చేస్తూ బహిరంగంగా ఒక ఆహ్వానం కూడా పంపించినట్టుగా తెలుస్తోంది. వారిలో ఈటెల వెంకటస్వామి, కొండ విశ్వేశ్వర రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా వీరిని పార్టీలోకి ఆహ్వానించినట్టుగా కూడా తెలుస్తోంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రీష. బీజేపీలో అసమ్మతి రాగం రోజు రోజుకు పెరుగుతుంది. సంజయ్ నాయకత్వాన్ని బీజేపీ అధికారం రాదు. కొత్త నాయకత్వానికి పార్టీ పగ్గాలపై చెప్పాలని కొంతకాలంగా, అంటే వారం రోజులుగా కర్ణాటక ఫలితాలు వెలువడినప్పటి నుంచి బీజేపీలో కొంత కొత్త రాగం అనిపిస్తుంది. దీన్ని ఈ ప్లస్ అంటే కొంత అనుబంధంగా చేస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి కొంత కీలక వ్యాఖ్యలు చేశారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీజేపీని, అంటే వీళ్ళ లక్ష్యం అంతా ఒకటే, కేసీఆర్ ను ఓడించాలి. కేసీఆర్ ను ఓడించాలనే సత్తా ఇప్పుడు బీజేపీకి లేదు. మోడీ చరిష్మాకు కాలం చెల్లింది. చెల్లని 1000 రూపాయల నోట్లాగా మోడీ చరిష్మా తయారైంది. ఈ విషయం కర్ణాటకలో స్పష్టమైంది. కాబట్టి అందరూ పార్టీని వీడిన వాళ్ళందరూ కాంగ్రెస్ కు రండి, కలిసికట్టుగా పనిచేద్దాం, కేసీఆర్ ప్రభుత్వాన్ని కూకటి వేలతో పేకేద్దామని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. ఇందులో భాగంగా కేసీఆర్ తో విభజించి పార్టీని సస్పెండ్ అయ్యి బీజేపీ చేసిన ఈటెల రాజేందర్తో పాటు కాంగ్రెస్ ను వీడినటువంటి కొండా విశ్వేశ్వర రెడ్డి కానీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మరిశేషర్ రెడ్డి, అంటే ఇట్లాంటి నాయకులందరినీ కూడా ఆయన కాంగ్రెస్ నుంచి ఎవరెవరైతే వీడారో వాళ్ళందరినీ మళ్ళీ కాంగ్రెస్ లోకి రండి అని చెప్పారు. అవసరమైతే తాను ఒక మెట్టు దిగుతా, లేదు కాదు అంటే 10 మెట్లను దిగేందుకు సిద్ధం. మా లక్ష్యం బీఆర్ఎస్ ను ఓడించడం, కేసీఆర్ ను గద్దెదించడం, ఈ 2 లక్ష్యాలు. ఈ సాధన కోసం నేను మీ అందరితో కలిసి పనిచేస్తాను, మీరందరితో నేను కలుపుకోలుగా ఉంటాను. నాకు ఎటువంటి భేషజాలు లేవు, నేను ఎటువంటి మనసులో కపటం పెట్టుకోవట్లేదు. ఖచ్చితంగా పార్టీని, కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకోవాలి, కాంగ్రెస్ పార్టీని పూర్వ వైభవం తీసుకురావాలి అనేదే తన లక్ష్యం. కాబట్టి వారందరూ కలిసి రావాలని పిలిపించారు. మీతోటి ఎవరైనా టచ్ లోకి వచ్చారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించినప్పుడు అవన్నీ ఇప్పుడు చెప్పాల్సిన అంశాలు కాదు, సమయము సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటి వివరాలు వెల్లడిస్తాను, ఎవరెవరు వస్తున్నారు ఏంటని చెప్పారు. వీళ్ళే కాదు, బీజేపీలోని అసమ్మతులే కాదు, బీఆర్ఎస్ తో కూడా కొంతమంది తనతో టచ్ లో ఉన్నారు. నిన్న తెలంగాణ భవన్ లో కేసీఆర్ సమావేశం కాగానే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు తనకు ఫోన్ చేసి, నిన్న దాకా గెలుపు బాధ్యత నాది, నేనే గెలిపించుకుంటా, మీ పార్టీని తిరిగి అధికారం తీసుకొచ్చే బాధ్యత నాదే అన్న కేసీఆర్ మొన్నటి సమావేశంలో చెప్పిన కేసీఆర్ నిన్న దాన్ని మార్చేసి మీరే బాధ్యత, గెలుపు బాధ్యత మీపైనే ఉన్నది, ఎమ్మెల్యేలు సరిగా పనిచేయండి, మీరు ఎమ్మెల్యేలుగా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల్లో మీరు చొచ్చుకొల్లండి అని చెప్పేసి నేను చెప్పారు.
అంటూ కొంతమంది తనతో మాట్లాడారు. అక్కడి నుంచే ఫోన్ చేసి, అంటే కేసీఆర్ మీటింగ్ నుంచి బయటకు వచ్చిన 2 నిమిషాలకే తనకు ఫోన్ చేసి కొంతమంది మాట్లాడారు రేవంత్ రెడ్డి చెప్పారు. ఎవరెవరు మాట్లాడారు, ఏం మాట్లాడారు అన్నప్పుడు ఆ విషయాలు ఇప్పుడు కాదు, సరైన సందర్భంలో ఖచ్చితంగా చెప్తాను. బీజేపీ నుంచి కొంతమంది నాయకులు తనతో టచ్ లో ఉన్నారు. ఢిల్లీలోని పార్టీ అధిష్టానంలో కూడా కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ చెందిన మంది కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు మరికొంతమంది నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 2-3 తనతోనూ పర్సనల్ గా టచ్ లో ఉన్నారు. తన టీం వాళ్ళతో సంప్రదింపులు జరుపుతా ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పారు. అంటే ఈ చూస్తుంటే కర్ణాటక పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొంత దూకుడుగా వెళ్లేందుకు సిద్ధమైంది అన్న విషయం స్పష్టమవుతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర నాయకులకు, అంటే రేవంత్ రెడ్డికి కానీ మిగతా నాయకులు హనుమంతరావు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా, బొమ్మరెడ్డి, వెంకటరెడ్డి వీళ్ళందరూ కూడా కొంత స్వేచ్ఛను ఇచ్చి చేరికలను ముమ్మరం చేసి పార్టీకి రాష్ట్రంలో పూర్వవైభవం తీసుకురావాలి, పునర్వైభవం సంతరించుకునే విధంగా చర్యలు తీసుకోవాలి అన్న బాధ్యతను పార్టీ సీనియర్ నేతల మీద భుజస్కంధాల మీద ఉంచింది అన్న విషయం స్పష్టమవుతా ఉంది. శిరీష, థ్యాంక్ యూ కృష్ణమూర్తి. అభ్యంతరం లేదు. పోతే నేను మాత్రం సిన్సియర్ గా నేను విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణ ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పనిచేయాలనుకున్న వాళ్ళందరూ కాంగ్రెస్ నేతృత్వంలో పనిచేద్దాం. నేను కాదు నాయకుడిని, మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి నాయకులు. వారి నేతృత్వంలో మేమందరం పనిచేస్తున్నాం వివిధ హోదాలల్లా. ఇది రేవంత్ రెడ్డి నాయకత్వం అని చర్చనే లేదు. శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నాం. మాకందరికి వివిధ హోదాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి వివేక్ వెంకటస్వామి, విశ్వేశ్వర రెడ్డి, రాజేందర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఇంకెవరైనా మిత్రులు, తెలంగాణ ఈటల రాజేందర్ గారు, వీళ్ళందరినీ తెలంగాణ కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణలో భాగంగా కాంగ్రెస్ తోని కలిసి రమ్మని చెప్పి నేను సాదరంగా ఆహ్వానం పలుకుతున్నా. నా వల్ల వాళ్ళకి ఏదైనా కష్టమో నష్టమో ఇబ్బందో కలుగుతుంది అనుకుంటే అధిష్టానం ఉంది, వేదిక మీద ఇంతమంది పెద్దలుండ్రు, వాళ్ళందరూ కూడా మీ మంచి చూసుకుంటారు. మీకు కావాల్సింది ఏమైనా విషయం ఉంటే కూడా పెద్దలతో మాట్లాడుకోవచ్చు. నాకేం అభ్యంతరం లేదు. నేను ఒక్క మెట్టు దిగుతా. పార్టీ కోసం ప్రజల